హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అశ్విని రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ముల్లంగి కర్రీ చేసాము. ఎంతమంది ఇలా రాడిష్ని సాంబార్లో కాక్కోకుండా ఇలా కూర చేసుకొని తింటారు? చాలామంది ఇది స్మెల్కి కూడా అస్సలు ఇష్టపడరు తినడానికి. సరే, ఒక్కసారి ట్రై చేయండి. ఇది చపాతీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మేము ఎలా చేస్తామన్నది ఒకసారి చూపించేసాను, చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరే, అయితే ఫస్ట్ మనము ముల్లంగి మొత్తం అంతా అలా తురుము పెట్టేసుకొని తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఇంకా కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటో అన్నీ వేసి ఒకసారి అలా కలిపెట్టేసుకున్నాక ఇలా రాడిష్ మొత్తం అంతా అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి అలా పిండేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా అంతా వేసుకొని పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపెట్టేసేయండి. దాని తర్వాత కొంచెం అలా మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గిస్తే కొద్దిసేపు బాగా మగ్గిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనం చిన్నపిల్ల యశ్విన్ ఉన్నాడు కదా, యశ్విన్ మరీ ఎక్కువ కారం తిండు మేము తినే అంత. సో అందుకనే వాడి కోసమనే నేను కొంచెం కప్లో తీసేసి కొంచెం కారం వేసి మళ్ళీ కొద్దిసేపు అలా మగ్గించేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అంతా బాగా మగ్గిపోతుంది. ఇది చపాతీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.